స్వామి వివేకానంద ఒక యుగానికి సరిపడా స్ఫూర్తిని ఇచ్చి వెళ్లాడని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చేజర్ల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో వివేకానంద జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చేజర్ల మాట్లాడుతూ స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఆయన యువతకు ఇచ్చిన బోధనలు మన యువతకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 133 సంవత్సరాల క్రితం చికాగోలో వివేకానంద చేసిన ప్రసంగం ప్రపంచ నాయకులను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయన స్ఫూర్తితో స్వర్గీయ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. స్వామి వివేకానంద గారు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఒక యుగానికి సరిపడే స్ఫూర్తిని మనందరికి కూడా ఇచ్చిపోయారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉండే యువత ప్రపంచంలో ఉండే యువతను కానీ పోల్చుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ఏ దేశానికి లేని పరిస్థితి. అయితే ప్రపంచ దేశంలో ఉండేటువంటి యువతంతా కూడా భారతదేశ సంస్కృతి వైపు ఆకర్షితులవుతుంటే దురదృష్టవశాత్తు మన యువతంతా కూడా ఈరోజు ప్రపంచం కల్చర్కి అలవాటు పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో స్వామి వివేకానంద గారు యువత కోసం ఇచ్చినటువంటి బోధనల గురించి మన యువతందరికి కూడా ప్రచారం చేసి వాళ్ళ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి స్వామి వివేకానంద గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యువతకు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలన్నిటి కూడా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి యువతకు ఆయన చెప్పింది, మీరు ఏది తలుచుకుంటే అది అవుతారు. నేను బలహీనుడిని అనుకుంటే మీరు బలహీనుడిగానే ఉంటారు. నేను బలవంతుని అనుకుంటే బలవంతుడిగా అవుతారు. ఏది కావాలో మీ చేతిలోనే ఉంది అని మీ ఆత్మవిశ్వాసాన్ని బట్టే మీరు అందరూ కూడా ఎదుగుతారని చెప్పే స్ఫూర్తి నింపడంతో పాటు యువత కోసం అనేక రకాలైనటువంటి స్ఫూర్తి నింపడమే కాకుండా 133 సంవత్సరాల క్రితం చికాగోలో జరిగినటువంటి సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం గురించి ఈరోజుకి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద ఎంత ప్రభావితం చూపారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రోజు అక్కడ చికాగోలో జరిగిన సమావేశంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబితే ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. భారతదేశం యొక్క గొప్పతనం ఇంతదా అని చెప్పి ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా ఆ రోజు మనం అందరూ కూడా వింటున్నాం. అంటే ఆయన అటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేసి దేశ ప్రతిష్టను పెంచడమే కాకుండా ఆయన ఈరోజు ఈ మానవ సేవయే మాధవ సేవ, మాధవ సేవ, మా పేద ప్రజలకు చేసే సేవే గొప్పదనే సూక్తిని కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు అనేక రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఆచరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా వివేకానందుని స్ఫూర్తితో సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవులనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించి నడిపించడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఆయన తోడ గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో ఈరోజు మన యువతంతా కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా యువజన దినోత్సవం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.